ఆగస్టు ప్రతిపాదన ఇది 1940లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో పూనా తీర్మానానికి స్పందిస్తూ లార్డ్ ల్యాన్లిత్గో ఏర్పాటు చేశాడు. 1940 ఆగస్టు 8న ఆగస్టు ప్రతిపాదన చేశారు. భారతీయులకు రాజ్యాంగ రచన హక్కు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 8 నుంచి 12కు పెంచారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి డొమినియన్స్ స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికోసం ముఖ్య ప్రతిపాదనలు కూడా చేశారు. రక్షణ, ఆర్థిక, హోం శాఖలు తప్ప మిగతా శాఖలు భారతీయులకు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. 1940 ఆగస్టు 21న వార్ధా లోపల జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. మరి ఈ సమావేశం లోపల అందరూ భారతీయులు ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ తరపున ఈ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. ఇది జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. సో ఆగస్టు 21న 1940లో వార్ధాలో సమావేశమై ఈ తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది.